వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్ వర్గాలకు తీవ్ర అన్యాయం చేసే జీవో నెంబర్ 102ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, డాక్టర్ వసుంధర, లక్ష్మీ నరసింహ యాదవ్ గతంలో ఉన్న జీవో 151 ప్రకారం ఆల్ ఆప్షన్స్ విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. జీవో 102 వల్ల ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అవకాశాలు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, సోదరులందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 550 జీవో అనేది కూడా 2001 జూలైలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు, తర్వాత 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ జీవోను కూడా అమెండ్మెంట్ చేయకుండా తూచా తప్పకుండా పాటించడం జరిగింది. తర్వాత 2016లో మాన్యువల్ నుంచి ఆన్లైన్కు వెళ్ళినప్పుడు కొంతమంది కుట్రపూరితంగా 550 జీవో పైన హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే తీసుకొస్తే ఆనాడు నేనే పోరాటం చేసి చంద్రబాబు నాయుడు దగ్గర ఆలా సార్ గారు మేమంతా కూడా ఒక పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘాలు, అదేవిధంగా వివిధ పార్టీలు అటువంటి సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి వస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడితే 2018లో ఇదే ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అయినటువంటి మాజీ ఎన్వి రావు గారిని సుప్రీంకోర్టులో నియమించి 550 జీవో పైన స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే తీసుకొచ్చిన తర్వాత అనంతరం ఆ సంవత్సరము దాదాపు 400 మంది విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోవడం జరిగిందని చెప్పి మేము పూర్తిగా నిరూపణ చేయడం జరిగింది. ఆనాడు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత 151 జీవో అనేది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదే నేనే యూనివర్సిటీ దగ్గర, వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ దగ్గర, వైద్యశాల దగ్గర దీక్ష చేపట్టడం జరిగింది. 2019లో అమలు చేయకపోతే 2020లో ఆలా సార్ గారు అందరం హైకోర్టుకు పోయిన తర్వాత వెళ్ళి ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక హైకోర్టు న్యాయస్థానటువంటి 6 మంది కమిటీ సభ్యులతో ఒక కమిటీ వేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో రిజర్వేషన్ విద్యార్థులకు కానీ, జనరల్ విద్యార్థులకు కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు, మరొకసారి మెడికల్ కౌన్సిలింగ్లో ఎలాంటి తప్పుదాలు జరగకూడదు అని చెప్పి 6 మంది కమిటీ సభ్యులతో 2 ఐఏఎస్లు, 2 అడ్వకేట్లను, 2 విద్యావంతులను నియమించడం జరిగింది. వాళ్ళ సూచన మేరకే 151 జీవో అనేది 2020లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. 2020 నుంచి 20, 21, 22, 23, 24 వరకు కూడా ఎటువంటి 25 వరకు కూడా ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు కూడా ఎక్కడే కానీ ఈ జీవోలో ఎవరికి అన్యాయం జరగదని చెప్పి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ ఎవరు ఫిర్యాదు చేయకపోయినా కానీ 151 జీవోని ఎందుకు రద్దు చేసి 102ను తీసుకొచ్చారని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే 102 అనేది 151లో ఆల్ ఆప్షన్స్ కాలేజ్. ఇప్పుడు మనం ముఖ్యంగా ఒక విద్యార్థిని, నేను ఆల్ కాలేజీలు ఉండేది 20 కాలేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 20 కాలేజీలు ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి ఏం నష్టం అని చెప్పి అడుగుతున్నా. తర్వాత మళ్ళా కౌన్సిలింగ్ కూడా ఆల్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏం నష్టం అని చెప్పి అడుగుతున్నా. మా ఐఏఎస్ గారు అయినటువంటి, మా రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి విజయ్ కుమార్ సార్ కానీ, ఆలా సార్ కానీ చెప్పుకోవచ్చు. కానీ నేను చెప్తున్నా, ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్నా కాబట్టి 6 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి దీంట్లో చాలా కుట్ర ఉంది. ఇది మెడికల్ కాలేజీల కుట్ర వల్లనే, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కుట్ర వల్లనే 102 జీవో తీసుకొచ్చారు. ఎక్కడైనా సరే చర్చ కోసం నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకోసం అంటే ఎక్కడైతే వేకేట్ పొజిషన్ ఉంటుందో ఆ వేకేట్ పొజిషన్ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కడ వేకేట్ చేస్తున్నారు, ఎక్కడ జాయిన్ అవుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో 50 మార్క్స్ అంటే 50% ఆల్ క్యాస్ట్ అంటే ఇరస్ట్ ఆఫ్ క్యాస్ట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా ఓపెన్ కేటగిరీలో ఇరస్ట్ ఆఫ్ క్యాస్ట్తో మనం రిజర్వేషన్ సంబంధం లేకుండా సీట్లు పొందొచ్చు. తర్వాత రిజర్వేషన్ భర్తీ చేయాలి, తర్వాత సైడింగ్ ఇవ్వాలి. అది ఎందుకోసం అంటే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఒక ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ కాలేజీలు తీసుకుంటే ఒక మెరిట్ స్టూడెంట్ అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ స్టూడెంట్ అయినటువంటి ఒక సి కేటగిరీలో సీట్ వస్తే అతను మెరిట్ స్టూడెంట్ కాబట్టి అతను నష్టపోకూడదు, కాబట్టి రిజర్వేషన్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకు నచ్చిన కాలేజీలో ఒక ఎగ్జాంపుల్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. అదే ఒక కర్నూలులో వచ్చేసి, నంద్యాలలో వచ్చేసి ఒక శాంతిరామ్ కాలేజ్ అనేది సి కేటగిరీకి సంబంధించినది. ఒక మెరిట్ స్టూడెంట్ సి కేటగిరీలో సీటు వస్తే ఆ మెరిట్ పరంగా అతను నష్టపోతాడని చెప్పి రిజర్వేషన్ వర్గాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతను స్ట్రైటింగ్ కావచ్చు.
అనేది 151 జీవో కానీ 550 జీవో కానీ చెప్తుంది. కానీ అలా కాకుండా వీళ్ళు ఆల్ ఆప్షన్స్ ఇవ్వకుండా 102లో చాయిస్ ఆఫ్ కాలేజ్ అంటున్నారు. అంటే 2, 3 నీకు ఇష్టం వచ్చాక అంటే దాంట్లో మళ్ళీ ఒక టెక్నిక్ మాడుతున్నారు అధికారులు. మీరు 2, 3 పెట్టుకోమని చెప్పలేదే, మీరు ఎందుకు అట్లా చెప్తున్నారు, జీవోలు అట్లా వేయలేదే, మీకు చాయిస్ ఆఫ్ కాలేజ్ అంటే అన్ని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి గుడ్డిగా మాట్లాడుతున్నారు. గ్రామీణ విద్యార్థులు అదేవిధంగా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులు మెడికల్ కౌన్సిలింగ్ మీద అవగాహన లేకపోవడంతో చాలా మంది 2, 3 కాలేజీలు ఇచ్చుకొని సీట్ రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారని నేను నిరూపిస్తాను. మళ్ళీ అలాంటప్పుడు మీరు ఆల్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మీకు ఏం నష్టం జరుగుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అదేవిధంగా ఓసీ నుండి పేద విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా 102 జీవోను వెంటనే రద్దు చేసి 151 జీవోను అమలు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలను, ప్రజా సంఘాలను, అన్ని పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా ఏదైతే ఢిల్లీలో అయితే జంజీ ఉద్యమం వచ్చిందో ఈ రాష్ట్రంలో కూడా వస్తుంది. అలాంటి పాలన తీసుకురాకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకోసం అంటే గతంలో కూడా 2016లో కూడా ఇదే బీజేపీ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నప్పుడే జీవో తీసుకొచ్చారు. మళ్ళీ బీజేపీ మంత్రి కూటమిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ జీవో తీసుకొస్తున్నారు. కావాలంటే విత్ డీటెయిల్స్ మీకు డేట్లు సహా ఇస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేయండి మీడియా మిత్రులు కూడా. ఎందుకంటే ఇది కుట్రకోణం ఉంది. మెడికల్ కాలేజీలో కుట్రకోణంతోనే 102 తీసుకొచ్చారు. లేకుంటే 5 సంవత్సరాలు, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 3 సంవత్సరాలు సక్రమంగా జరిగిన జీవోలను ఎందుకు రద్దు చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, నాకు అక్కడ వీడియో ఉంది, నేను సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్తున్నాను డైరెక్ట్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడేది 2018లో. అతనే సుప్రీంకోర్టుకు నేను అప్పీల్ పోతున్నాను, మీ 550 జీవో పైన రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి ఆనాడు ఎన్వి రావు గారిని సుప్రీంకోర్టులో నియమించి ప్రభుత్వం తరఫున ఆ రోజు పోరాటం చేసి స్టే తీసుకురావడం జరిగింది. మళ్ళీ అవన్నీ మర్చిపోయాడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. సరే, చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా జీవో తీసుకొచ్చారు సత్యకుమార్ గారు కానీ, లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా జీవోలో ఆల్ ఆప్షన్స్ వల్ల మీకేం నష్టం జరుగుతుంది? ప్రతి స్టూడెంట్ అన్ని ఆప్షన్స్ ఇచ్చుకుంటాడు, ఆయన ర్యాంక్ ప్రకారం ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ సీట్లో జాయిన్ అవుతాడు. అలాంటప్పుడు మీకేం నష్టం? ఛాయిస్ ఆఫ్ ఎందుకు పెడుతున్నారు మీరు? దీంట్లో కుట్రకోణం ఉంది, ఖచ్చితంగా కుట్రకోణం ఉంది. ఖచ్చితంగా సిబిఐతో ఎంక్వైరీ చేయాలి ఈ జీవో పైన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో ఎందుకోసం అంటే ఓపెన్ కేటగిరీలో వేరే విద్యార్థులు ఎవరైతే వెనుక ఉన్నారో ఓపెన్ కేటగిరీ ఇప్పుడు 50 మార్కులకు ర్యాంకుకు కట్ ఆఫ్ అవుతుంది. 55 ర్యాంకులు ఎవరైనా ఓపెన్ కేటగిరీలో ఓసీ స్టూడెంట్ ఉంటే అతను లోపల మాట్లాడుకునే సీటు కేటాయించడం కోసమే ఈ పెద్ద కుట్రకోణం ఉంది. కాబట్టి నేను చెప్పడం అది నోటు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఈ జీవో వెనుక అన్ని బయటకు వస్తాయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ లేని పక్షంలో జీవోని రద్దు చేయకపోతే సార్ చెప్పినట్టుగా మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నిజంగా ఈ వైద్య విద్యకు బడుగు బలిగిన వర్గాల విద్యార్థులను, ఓసీలో ఉన్న పేద విద్యార్థులందరినీ కూడా వైద్య విద్యకు దూరం చేయడానికి ప్రభుత్వం కుట్ర పడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున 102 అనే జీవోని ప్రభుత్వం తీసుకొచ్చింది. 2019లో జరిగినటువంటి మెడికల్ అడ్మిషన్స్లో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు వాళ్ళకి మెరిటోరియస్ ర్యాంక్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ కేటగిరీలోనూ సీట్లు ఇచ్చారు. సీట్లు ఇచ్చినప్పుడు ఆ విధంగా ఇవ్వటం అన్యాయం అని చెప్పేసి మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్ళినప్పుడు అందులో నేను కూడా ఒక మెంబర్ని, కోర్టు నియమించినటువంటి మెంబర్ని ఎక్స్పర్ట్ కమిటీలో మమ్మల్ని వెరిఫై చేయమని చెప్పింది అనమాట. హైకోర్టులో యూనివర్సిటీ జరిగినటువంటి ఏ విధంగా అడ్మిషన్ జరిగినాయో వాటిని వెరిఫై చేయమని చెప్తే వాటిలో జరిగినటువంటి లోపాలన్నీ మేము రాసిచ్చాము. రాసిచ్చినప్పుడు ఏమైందంటే కోర్టు ఏం చెప్పిందంటే ఇవి పారదర్శకంగా ఉండట్లేదు అడ్మిషన్స్, కాబట్టి ఇక నుండి అడ్మిషన్స్ పారదర్శకంగా నిర్వహించాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ నేయండి. మరొకటి అందులో ఎవరెవరు ఉండాలో చెప్పింది. 2 సీనియర్ ఐఏఎస్ అధికారులు 2 ఉండాలి, 2 సీనియర్ అకాడమిషియన్స్ 2 ఉండాలి, సీనియర్ అడ్వకేట్స్ 2 ఉండాలని చెప్పేసి చెప్పారనమాట. ఆ ప్రకారం 2020లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, సతీష్ చంద్ర గారు ఐఏఎస్, తర్వాత కె జవహర్ రెడ్డి గారు ఐఏఎస్, తర్వాత ఐవి రావు గారు మాజీ వైస్ ఛాన్సలర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ, తర్వాత ప్రొఫెసర్ కె శివశంకర్ రావు గారు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఆ తర్వాత గంటా రామారావు గారు సీనియర్ అడ్వకేటు, తర్వాత ఏ సత్యప్రసాద్ గారు సీనియర్ అడ్వకేటు. ఈ 6 సభ్యులతోటి ఒక కమిటీ వేసింది. ఈ 6 సభ్యులు కొన్ని సూచనలు చేశారనమాట. అంటే ట్రాన్స్పరెంట్గా జరగాలంటే ఏ విధంగా నిర్వహించాలో చేశారు. ఆ ప్రకారం వాళ్ళు చేసినటువంటి సూచనల ప్రకారం 151 జీవో అనేది వచ్చింది 2020లో. ఈ 2020 నుంచి కూడా
ఇప్పటి వరకు కూడా ఆ 151 జీవో ఇంప్లిమెంట్ చేయటం వల్ల మేము నష్టపోయాము అన్న విద్యార్థి ఒక్కడూ లేరు. అది జనరల్ కేటగిరీ కానివ్వండి, రిజర్వేషన్ కేటగిరీ నుండి కానివ్వండి, మేము ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తే మేము నష్టపోతున్నాము అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఒక్కడూ లేరు. అటువంటి ఆ విధంగా సవ్యంగా జరుగుతున్నటువంటి అడ్మిషన్స్లో ఈరోజు సడన్గా ఎవరు అడగకుండా, ఎవరు డిమాండ్ చేయకుండా 102 జీవో అనేది తీసుకొచ్చింది. ఏదైతే ఆల్ ఆప్షన్స్ పెట్టకపోతే నష్టం జరుగుతుందని చెప్పేసి అప్పుడు ఆ ఎక్స్పర్ట్స్ వాళ్ళు గమనించి పెట్టిన దాన్ని అది తీసేసి, దానికి కీలకమైనది ఏంటంటే ఆల్ ఆప్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. దాన్ని తొలగించేసి మీకు నచ్చిన ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పేసి పెట్టింది అనమాట. ఆ విధంగా ఏమవుతుందంటే ఈ విద్యార్థులకి తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే తప్పు చేస్తే నష్టపోవచ్చు కదని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ చేసేది ఏంటంటే తప్పు చేసిన విద్యార్థి నష్టపోయాడు. నష్టపోయేది వేరే ఒక విద్యార్థి తప్పు చేస్తాడు, నష్టపోయే విద్యార్థి వేరుగా ఉంటాడు. కాబట్టి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఆ తప్పు చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే అది కంపల్సరీ చేయాలి. మెయిన్గా ఏంటంటే మొదటి రౌండ్కి ఆల్ ఆప్షన్స్ కంపల్సరీ చేస్తే ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్, థర్డ్ రౌండ్స్ నుంచి వాళ్ళ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడం కానీ, పెంచుకోవడం కానీ, తగ్గించుకోవడం ఎట్లా చేసినా కూడా ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కాబట్టి అటువంటి మార్పులతోటి 151ని మార్చుకుంటే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అట్లా కాకుండా రెటమతంగా మేము దీన్నే ఇంప్లిమెంట్ చేస్తాము, మేము ఈ విధంగానే ముందుకెళ్తామంటే మాత్రం దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదర్ జనరల్ కేటగిరీ విద్యార్థులు కొంతమంది నష్టపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాము, మా మాట వినకపోతే ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు చాలా కూలంకుషంగా ఎలాంటి నష్టం జరుగుతుంది ఈ 102 జీవో మెడికల్ అడ్మిషన్స్లని వివరించారు. అలాగే పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా అండ్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ పరిరక్షణ కమిటీ కన్వీనర్గా, మేము కో కన్వీనర్స్గా ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతో పాటుగా ఇప్పుడు కొత్తగా ఈ కొత్త మార్పుని 102 జీవో రూపంలో తీసుకొచ్చి మళ్ళీ గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంటే ఈ తెచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి మంచిని కూడా మేము చెప్తూ దీన్ని అమెండ్మెంట్ చేస్తే చాలా మంచిదని, దీనివల్ల అందరికీ సమన్యాయం జరుగుతుందనేదే ఇక్కడ కూర్చున్నటువంటి మా ఉద్దేశం. అసలు ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను, ఏ జీవోలనైనా సరే సక్రమంగా జరుగుతున్నప్పుడు ఆ జీవోల్లో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఏంటి? ఇప్పటికే మీకు తెలుసు, జంజీ ఉద్యమం నీటిలో జరిగినటువంటి అవకతవకల కోసం 22 మంది విద్యార్థులు తమ ప్రాణాలని కోల్పోయారు. దాని గురించే ఈ దేశమే నివిరిపోయేటట్టుగా ఢిల్లీలో అతిపెద్ద ఉద్యమం జరిగింది. మళ్ళీ నిన్నే ఒక 3 రోజుల క్రితం ఇదే నీటిలో ఇంకా ఓఎంఆర్ షీట్లో జరిగినటువంటి తప్పుల వల్ల తిరుపతిలో ఒక అమ్మాయి, ఒక వెనుకబడిన వర్గానికి చెందిన అమ్మాయి బలవన్మరణం చెందింది. ఇదే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని పనుల్లో డిఎస్సిలో అనవసరమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అదొక సంక్షోభానికి, అదొక ఉద్యమాలకి దారి తీసింది. స్పోర్ట్స్ కోటాకి ఎగ్జామ్ లేకుండా చేసింది. అంటే మాకు అర్థం కాని విషయం ఏంటంటే, సక్రమంగా జరుగుతున్నటువంటి వ్యవస్థల్ని మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని అడుగుతున్నాము. కాబట్టి ఇప్పటి వరకు 6 సంవత్సరాల వరకు ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఈ 151 జీవో గురించి వెళ్ళి ఛాలెంజ్ చేసింది లేదు, దానివల్ల ఇబ్బంది పడుతున్నట్టు లేదు. కాబట్టి లేని సమస్యని తెచ్చుకొని కొత్త సమస్యని సృష్టించడం అనేది మంచిది కాదు. ఈ ప్రభుత్వానికి మేము ఇప్పుడు అందరం అభ్యర్థిస్తున్నాము, దీన్ని 102ని మీరు 151ని కొనసాగించడానికి మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే 102ని మీరు అమెండ్మెంట్ చేసి మళ్ళీ అనవసరమైనటువంటి రాద్ధాంతాలకి, మళ్ళీ జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఇంకొక జంతర్ మంతర్ ఉద్యమానికో, అంటే ఆంధ్రాలో కూడా ఇంకొక జంతర్ మంతర్ ఉద్యమానికో మాత్రం నాంది పలకొద్దని చెప్పి హితవు చెప్తూ, దీనికి స్టూడెంట్స్ని, విద్యార్థులకి సమన్యాయం జరగాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి అన్యాయం జరగకూడదు, కులరహిత సమాజం కోసం పోరాడుతున్న మనము ఆ దిశగానే ప్రయాణించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. డాక్టర్ ప్రియాంక ఆగస్టు 3వ తేదీన రాజమండ్రిలో యాక్సిడెంట్ ద్వారా చనిపోయారనేటువంటి న్యూస్ మనం చూసాము. దట్ గర్ల్ హెయిల్స్ ఫ్రమ్ ఎక్లాస్పూర్ విలేజ్, గద్వాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ.
ఆమె ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి చెందినటువంటి బిడ్డగా మేము తెలుసుకున్నాము. అయితే 28 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ డాక్టర్ ప్రియాంక ఏ పరిస్థితిలో మరణించింది అన్నది అందరూ కూడా న్యూస్ ద్వారా చూశారు. మొట్టమొదట దాన్ని ఒక యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసి ఆ తర్వాత దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటే మర్డర్గా కన్వర్ట్ చేశారు. అంటే ఇనీషియల్గా కేసు పెట్టిన విధానం చూస్తే దానిని హిట్ అండ్ రన్ కేసు లాగా ఒక యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా చిత్రీకరించాలని ప్రభుత్వం మొదట ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి ఆందోళన ఉద్యమం చూసిన తర్వాత దానిని ఒక మర్డర్ కేసుగా మార్చడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ అయితే దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు, మేము ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇక్కడ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా? శాంతి భద్రతలు అనేవి గాలికి వదిలేసిందా ఈ ప్రభుత్వం? గత 2 సంవత్సరాలుగా కేస్ ఆఫ్టర్ కేస్ హత్యలు జరుగుతున్నాయి, అలాగే దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఒక సమగ్రమైన విచారణ కానీ దానిపైన చర్య కానీ తీసుకోకుండా సామాజికంగా రాజకీయంగా పలుకుబడి ఉండి అండదండలు ఉంటే ఒక రకమైనటువంటి న్యాయం, అలా అండదండలు లేనటువంటి వర్గాలు ఉంటే వారికి మరొక రకమైన విధానం ఈ రాష్ట్రంలో జరుగుతున్నదా లేదా? ఎవరైనా తప్పు చేస్తే మా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మేము తప్పించేసుకోవచ్చు అనే ధైర్యాన్ని మీ పార్టీల గుంపు పార్టీలకు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల్లో ఉండే వర్గాలకు మీరు ఇస్తున్నారా? లేకపోతే శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీలుగా మీరు తీసుకున్నారా లేదా? ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత యు ఆర్ ఫర్ ఎవ్రీబడి. మీరు తెలుగుదేశం నుంచి గెలిచారా, జనసేన నుంచి గెలిచారా, బీజేపీ నుంచి గెలిచారా, మీరందరూ కలిసి గుంపుగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారా అన్నది ఇమెటీరియల్. ఒకసారి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత గవర్నమెంట్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఎంటైర్ స్టేట్ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ని, లైఫ్ అండ్ లిబర్టీని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లా అండ్ ఆర్డర్ ఏమో ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా ముఖ్యమైన మంత్రి గౌరవనీయ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలని జనం చెప్తారు. అంటే పాలన మరి కేవలం విద్యా ఐటీ శాఖ మంత్రి మిస్టర్ లోకేష్ చేస్తున్నారా, లేకపోతే చీఫ్ మినిస్టర్గా ప్రమాణం చేసిన మిస్టర్ చంద్రబాబు నాయుడు చేస్తున్నారా? ఇది మాకు ఫండమెంటల్ డౌట్, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి చర్చ. గాలికి వదిలేశారు మీరు పాలన, లా అండ్ ఆర్డర్ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకే మద్యం మత్తులో యువత ఊగిపోతూ, డ్రగ్స్కి బానిసలైపోతూ, విచక్షణారహితంగా వారు ప్రవర్తిస్తూ ఉంటే కఠినమైన చర్యలు ఉంటాయి అనేటువంటి యాక్షన్ ఎక్కడా కూడా కనిపించడం లేదు. మీ తెలుగుదేశం ఎంపీనే డ్రగ్స్ దాగి పట్టుబడితే ఏలూరు ఎంపీ మహేష్ మీద ఇంతవరకు ఎలాంటి చర్య మీరు తీసుకోలేదు. అంటే క్లియర్గా అర్థమవుతుంది, మీరు వెనకేసుకొస్తారు, డ్రగ్స్ తాగేవాళ్ళు వెనకేసుకొస్తారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళని ఎంపీలుగా పెడతారు. ప్రజాప్రతినిధిగా ఒక డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఏ విధంగా కొనసాగుతాడు? మీ చిత్తశుద్ధి ఇక్కడే కనిపిస్తుంది కదా. దీన్ని బట్టి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, మీ రాజకీయ పార్టీ వాళ్ళు అయితే ఒక రకంగా, ఎదురు పార్టీలు అయితే ఇంకో రకంగా ప్రవర్తించటం, జనం నోరు నొక్కేసేయటం, శాంతి లా అండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకుని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక యూట్యూబర్ అయినా, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినా, ఒక ప్రెస్ రిపోర్టర్ అయినా లేనిపోని కేసులు పెడతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదం ఉందా? ఉగ్రవాదం ఉన్నప్పుడే ఉన్నట్టుగా ఏమైనా గూఢచారి నివేదికలు ఉన్నాయా? ఎక్కడైనా టెర్రరిజం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఉన్నాయా? మరి ఏమీ లేని పరిస్థితిలో ఒక యూట్యూబర్ మీద యుఏపిఏ చట్టం కింద ఎలా సెక్షన్ పెడతారు? ఆ సెక్షన్ ఎలా నిలబడుతుంది? అంటే మీరు కేవలం టార్గెట్ చేసి పక్షపాత ధోరణితో ప్రభుత్వాన్ని నడపమని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని మీరు వారిపై పక్షపాతాన్ని చూపిస్తున్నారా లేదా? క్రూరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారా లేదా? ఈరోజు మద్యం మత్తులో గుద్ది తల మీద కారు ఎక్కించి చంపేస్తే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కి చెందినటువంటి డాక్టర్ ప్రియాంకకి మీరు కండోలెన్స్ చెప్తారు.
లేకపోతే ప్రకటిస్తారు. ఏమిటి? ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. నేనేం చెప్తున్నానంటే, ఈ దేశంలో సామాజికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వర్గాలైతే ప్రభుత్వాలు ఒక రకంగా స్పందిస్తాయి. బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందినటువంటి రిలీజియస్ మైనారిటీస్కి చెందినటువంటి వాళ్ళైతే మరొక రకంగా స్పందిస్తాయి. దేశ రాజధానిలో జ్యోతి సింగ్ అనేటువంటి ఒక మహిళపై అత్యాచారం జరిగి ఆమె చనిపోయింది. భూమిహార్కు చెందినటువంటి కుటుంబం. అయితే వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నిర్భయ అనేటువంటి ఒక చట్టం తెచ్చింది. పక్కన తెలంగాణలో ఒక వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి మీద అత్యాచారం చేసి చనిపోతే ఇక్కడ ప్రభుత్వం స్పందించి ఆంధ్రప్రదేశ్లో వారాల్లో ఒక దిశ చట్టం తెచ్చింది. నేనేం మాట్లాడుతున్నానంటే, రాజకీయంగా సామాజికంగా ఎదిగినటువంటి వర్గాలలో మహిళలకి అన్యాయం అత్యాచారం జరిగితే ప్రభుత్వాలు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది. అదే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలలో మహిళలపై అత్యాచారాలు జరిగినా, దాడులు జరిగినా, మర్డర్స్ జరిగినా, వాళ్ళు అన్యాయానికి గురైనా స్పందించే విధానం మరొక రకంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హుటాహుటిగా ఆ రోజు దిశ చట్టం తెచ్చినటువంటి దాన్ని నేను తప్పుపట్టడం లేదు. ఆ దిశ చట్టం తేవడాన్ని నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభినందిస్తున్నాను. కానీ ఆ ప్రోయాక్టివ్నెస్, అదే స్పందన ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన, ఒక షెడ్యూల్ ట్రైబ్కి చెందిన, ఒక షెడ్యూల్ కాస్ట్కి చెందిన, ఒక రిలీజియస్ మైనారిటీకి చెందిన వాళ్ళ మీద జరిగినప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు అదే స్పీడ్లో స్పందించడం లేదు? ఇది మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలదీస్తున్నాం, అడుగుతున్నాం. మీకు చేత కాకపోతే, శాంతి భద్రతలు నిర్వహించడం మీకు కుదరకపోతే, మీరు అధికార బదలాయింపులు చేసుకునే పనిలో నిమగ్నం అయిపోయి ఏ పోర్ట్ఫోలియో మీరు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, ఏ పోర్ట్ఫోలియో మీ ముఖ్యమైన మంత్రి మీ కొడుకు చేస్తున్నాడు అనే కన్ఫ్యూజన్లో కనుక మీరుంటే మీరు దిగిపోండి. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం. అర్హులైన వాళ్ళు, దక్షత కలిగిన వాళ్ళు, పాలించగలిగినటువంటి అనుభవం కలిగిన వాళ్ళు వస్తారు. అంతేకాని ఈ విధంగా శాంతి భద్రతలను గాలికి వదిలేసి ప్రవీణ్ పగడాల అనే ఒక ఎవాంజలిస్ట్ అదే రాజమండ్రిలో చనిపోతే అనేక లక్షల మంది అనుమానం వ్యక్తం చేస్తే మీరు ఎక్కడెక్కడో ఉన్నటువంటి సోషల్ మీడియా వీడియోలని చూపించేసి అది యాక్సిడెంట్ అని చెప్పి క్లోజ్ చేశారు. దాని మీద హైకోర్టులో ఇంకా వాదనలు జరుగుతున్నాయి. ఇది అన్యాయం, తప్పు, అనుమానంగా జరిగినటువంటి మరణం, దీన్ని తేల్చండి అని ఎన్ని గొంతులు అడిగినా మీరు దాని మీద ఎలాంటి స్పందన చూపించలేదు. ఇలా మరి ఒక షెడ్యూల్ ట్రైబ్కి చెందినటువంటి వ్యక్తి ప్రీతి అనే అమ్మాయిని ఒక స్కూల్లో రేప్ చేసేసి ఆ హాస్టల్లో మృతదేహం దొరికితే దాని గురించి ఈరోజు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ మిస్టర్ పవన్ కళ్యాణ్, నేను దీనికోసం చేస్తాను, మీకెవరికి పట్టదా, ఒక బిడ్డను చిదిమేసి చెరిపేసి చంపేస్తే మీకెవరికి మానవత్వం లేదా అని అరిచి గీ పెట్టి ఓట్ల కోసం స్టేట్మెంట్ ఇచ్చి ఈ రోజు అధికారం వచ్చాక ఆధారాలు లేవు అని మాట్లాడుతున్నారంటే సిగ్గు లేదా? ఎందుకు మీరు మాట ఇచ్చారు? ఆ రోజు దొరికే కాలేజీకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినప్పుడు మరొక ఓబీసీ ఈ అడ్మిషన్ పొందే అవకాశం కోల్పోతాడు. అంటే ఎవరో చేసే తప్పుకి మరెవరో శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయాలి. అలా చేయడంలో ఈ జీవో ద్వారా లోపం జరుగుతుంది. అందుకోసం మేము ఈరోజు నేరుగా సెక్రటరీని కానీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కానీ ఈ స్టేజ్లో మేము తప్పుపట్టడం లేదు. ఎందుకు తప్పుపట్టడం లేదంటే, మీరు మరింత వెసులుబాటు ఇవ్వాలని, మరిన్ని అవకాశాలు ఈ స్టూడెంట్స్కి ఇవ్వాలని ఫేజ్ వైజ్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఇచ్చారు. అంతవరకు మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ మొదటి దశలో ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఆల్ ఎలిజిబుల్ కాలేజెస్ని ఖచ్చితంగా వాళ్ళ ప్రిఫరెన్షియల్ ర్యాంకింగ్లో ఆప్ట్ చేసి తీరాలి. ఆ పదం 151 జీవోలో ఉన్నది, అది వీరు 102 జీవోలో ఒమిట్ చేశారు. అది తప్పు. ఒకవేళ మీరు మంచి ఆలోచనతోనే చేసుండి కింద వాళ్ళు ఏదో పెట్టిన ప్రపోజల్ని మీరు ఇన్అడ్వర్టెంట్గా అప్రూవ్ చేసుంటే మేము ఈరోజు ఈ ఫోరం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము,
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే పేరెంట్స్, మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి డాక్టర్ వెంకటేశ్వర గారు, డాక్టర్ వసుంధర గారు, అలాగే లక్ష్మీ నరసింహ గారు, మేము అందరం కలిసి ఇప్పుడు ఈ స్టేజ్లో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అమెండ్ చేయండి జీవోని. ఒకవేళ మీరు అమెండ్ చేయకుండా ఈ నష్టం కలగడాన్ని మీరు కంటిన్యూ చేశారు అంటే దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది అన్నటువంటి పరిస్థితి వస్తుంది. కుట్రకోణం ఉంటే దాన్ని వెలికి తీసి దానిని ప్రజల సమక్షంలోకి తీసుకుని వెళ్ళి ఈ కుట్ర ఏమిటి, ఈ రాజకీయ దృక్పథం ఏమిటి అన్నది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుని వెళ్ళి మేము అవగాహన ఇస్తాము, పోరాడుతాము, ఖచ్చితంగా మార్పు కోసం మేము అడుగుతాం. అందుకనే ఈ స్టేజ్లో మేమేమంటామంటే, మొదటి దశలో మీరు తీసుకునేటువంటి ఆప్షన్స్లో ఎవ్రీ క్యాండిడేట్ మస్ట్ ర్యాంక్ ఆల్ ది ఎలిజిబుల్ కాలేజెస్ ఇన్ హిస్ హర్ ప్రిఫరెన్షియల్ ర్యాంకింగ్. అది కనుక జరిగితే ఏమవుతుందంటే, మొదటి దశ కౌన్సిలింగ్లో జనరల్ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అందరూ ఓబీసీలు, అందరూ ఎస్సీ ఎస్టీలు ఒక అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మెరిటోరియస్ స్టూడెంట్స్ జనరల్ కేటగిరీలోకి వచ్చిన తర్వాత రెస్పెక్టివ్ రిజర్వ్డ్ కేటగిరీస్ చేసినప్పుడు వీళ్ళ ఆప్షన్ ప్రకారం కాలేజ్ కావాలనుకున్నప్పుడు వీరు కనుక అక్కడికి మూవ్ అయితే, అక్కడ ఎంతమంది అయితే మూవ్ అయ్యారు, ఆ ఓబీసీలు అయితే ఓబీసీలు, ఎస్సీలు అయితే ఎస్సీలు, ఎస్టీలు అయితే ఎస్టీలు ఆ రిజర్వ్డ్ కేటగిరీ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల సమన్యాయం అనేది జరుగుతుంది. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ ఎగెనిస్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ కూడా మనం చేసిన వాళ్ళం అవుతాము. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ఈ విధమైనటువంటి రూల్స్ చాలా స్పష్టంగా ఇచ్చింది. దానిలో చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు, మొట్టమొదట జనరల్ అన్రిజర్వ్డ్ పోర్షన్ని మీరు కంప్లీట్ చేయాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్లో సీట్స్ టు బి ఫిల్డ్ బై ఓపెన్ అన్రిజర్వ్డ్ కాంపిటీషన్ ఫస్ట్ అని ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్లో కూడా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రూల్స్లో కూడా చెప్పారు. అది చెప్తూ ఆ తరువాత రిజర్వేషన్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విల్ బి కౌన్సిల్ టు ఫిల్ అప్ ద సీట్స్ ఇయర్ మార్క్ ఫర్ దెమ్ ఇన్ రెస్పెక్టివ్ కేటగిరీస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది అన్రిజర్వ్డ్ కేటగిరీస్, దట్ ఈస్ జనరల్ కేటగిరీ అని చాలా స్పష్టంగా ఎయిమ్స్ ఇచ్చినటువంటి రూల్స్లో కూడా ఉన్నవి. సో దీని యొక్క క్లుప్తమైనటువంటి సారాంశం ఏమిటంటే, మీరు ప్రతి స్టేజ్లోనూ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఈ మెడికల్ స్టూడెంట్స్కి ఇచ్చారు. దాన్ని మేము తప్పుపట్టడం లేదు, అది మీరు కంటిన్యూ చేయొచ్చు. కానీ మొదటి దశలో ఆప్షన్ పెట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎలిజిబుల్ కాలేజెస్ 35 ఉంటే ఈ 35 కూడా వాళ్ళ ప్రిఫరెన్షియల్ ర్యాంకింగ్లో ఖచ్చితంగా చూపించాలి. అలా చూపించినప్పుడు ఈ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్ జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వారి స్థానంలో రిజర్వేషన్ ఇచ్చినటువంటి స్థానంలో రిజర్వేషన్ 27% ఓబీసీ సెంట్రల్ అయితే, 25% మన రాష్ట్రంలో అయితే, ఎస్సీ ఎస్టీలకి ఎంత శాతం ఉంటే అంత శాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక సామాజిక న్యాయాన్ని కలిగించే అవకాశం దొరుకుతుంది. అలా చేయకపోతే మాత్రం ఇది సామాజిక న్యాయానికి మీరు గొడ్డలి పెట్టు వేసినట్టు, అన్యాయం చేసినట్టు అవుతుంది. వీఆర్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్, ప్లీజ్ అమెండ్ 102 GO ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఓకే, షెడ్యూల్ ట్రైబ్స్, ఈ విధమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్న కేటగిరీస్ అందరికీ కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. సాధారణంగా ఈ అడ్మిషన్ ప్రాసెస్ కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ మొట్టమొదట జనరల్ కేటగిరీని ఫిల్ చేయడం జరుగుతుంది. జనరల్ కేటగిరీ ఫిల్ చేసిన తర్వాత పర్టికులర్ రిజర్వ్డ్ కేటగిరీస్ వైపుకి వెళ్ళి ఆ కేటగిరీస్లో మెరిటోరియస్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగే నష్టం ఏమిటి? మేము ప్రతిసారి ఆప్షన్స్ మార్చుకునే అవకాశం కొత్తగా ఇచ్చాము, స్టూడెంట్స్కి మేలు చేయడానికే ఇచ్చాం కదా, అలాంటి దాన్ని మీరు ఏ విధంగా తప్పుపడతారు అనేటువంటి వాదన ప్రభుత్వం చేస్తుంది. మేము మళ్ళీ ఆప్షన్స్ మార్చుకునే విధానం తప్పుపట్టడం లేదు, కానీ ఆప్షన్ ఇచ్చేటప్పుడు అన్ని కాలేజీల్ని ప్రతి స్టూడెంట్
ఆప్ట్ చేయడం అన్న క్లాజ్ తీసేయడాన్ని తప్పుపడుతుంది. ఇక్కడ ఈ 102 జీవోలో వారు ఇచ్చినటువంటి అమెండ్మెంట్లో ఆల్ కాలేజెస్ అని గతంలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ తీసేయడం జరిగింది. దీనివల్ల ఏ విధంగా నష్టం జరుగుద్ది? గతంలో జరిగేటువంటి ప్రాక్టీస్ కనుక ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా జనరల్ పూల్ అడ్మిషన్స్ జరిగినప్పుడు అన్ని బాక్సెస్ కూడా ఫిల్ అవుతాయి. ఏ విధంగా ఫిల్ అవుతాయంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ 50% జనరల్ కేటగిరీకి ఇస్తారు. అందులో ఆల్ ఆర్ ఎలిజిబుల్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ అందరూ కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళు వాళ్ళ మెరిట్ని బట్టి, వాళ్ళ ర్యాంక్ని బట్టి ఒక్కొక్క స్లాట్ ఫిల్ అవుతూ వస్తారు. వచ్చిన తర్వాత ఈ జనరల్ పూల్లో సెలెక్ట్ అయిన రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వారు కోరుకున్న కాలేజీ రాకపోవచ్చు. ఎందువల్ల అంటే ఆ జనరల్ పూల్లో వచ్చిన ర్యాంక్ని బట్టి ఆ రోజు అవైలబుల్గా ఉన్న కాలేజే వారికి దొరుకుతుంది. అయితే ఇనీషియల్ ఫేజ్లో దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కోసం కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఈ జనరల్ పూల్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ రిజర్వ్డ్ కేటగిరీలో వారికి నచ్చినటువంటి కాలేజీని తీసుకుని వారు దానిలోకి మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ చూస్తే ఫస్ట్ బాక్స్లో అందరూ సెలెక్ట్ అయ్యారు. ఈ బాక్స్లో జనరల్లో వచ్చిన రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళ పర్టికులర్ కేటగిరీలోకి మూవ్ అవడం వల్ల ఈ జనరల్ పూల్లో కొన్ని వేకెన్సీస్ వచ్చాయి. ఈ విధంగా వచ్చిన వేకెన్సీస్ని ఏ క్యాండిడేట్ అయితే ఖాళీ చేశాడో, ఏ కేటగిరీ క్యాండిడేట్ ఖాళీ చేశాడో ఆ కేటగిరీకి చెందిన క్యాండిడేట్తోనే ఆ బాక్స్ నింపాలి. ఇంతవరకు జరిగిన విధానం ఇది. కానీ ఇప్పుడు తెచ్చినటువంటి జీవో వల్ల ఏం జరుగుద్దంటే, జనరల్ పూల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్న ఒక ఓబీసీ తాను కోరుకున్న కాలేజ్ ఆ జనరల్ కేటగిరీలో దొరకనప్పుడు వల్ల పర్టికులర్గా 60% రిజర్వేషన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందువల్ల ఈ ఎఫెక్ట్ ఉందంటే, గతంలో జరిగేటువంటి విధానంలో 151 జీవో ప్రకారంగా ఈ కౌన్సిలింగ్ జరిగేది. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీవోని 100% తప్పు అని మేము అనడం లేదు. దానిలో ఆప్షన్స్ ఒక్కసారి మాత్రమే ఇచ్చే ఆప్షన్, స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారి ఆప్షన్ తీసుకునే అవకాశమే ఈ 151 జీవోలో ఉండేది. ఇప్పుడు ఈచ్ ఫేజ్లో వారి ఆప్షన్స్ని మార్చుకునే అవకాశం ఈ జీవో ద్వారా కల్పించారు. టు దట్ ఎక్స్టెంట్ దేర్ ఈజ్ నో అబ్జెక్షన్. ఆ విధంగా ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఫేజ్ వైజ్ ఇవ్వడం అన్నదాన్ని మేము తప్పుపట్టడం లేదు.